హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారనమాట. ఇది శ్రావణ మాసం కాబట్టి చాలా మందికి డౌట్ అనేది వస్తూ ఉంటుంది. సో అందులోనే భాగంగా ఈ రోజు వీడియోలో అయితే గర్భవతులు అసలు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా అండ్ వాయనం తీసుకోవచ్చా, దాని తర్వాత ఇంట్లో ఎక్కడైనా వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు హెల్ప్ అనేది చేయొచ్చా, సో ఈ మూడింటి మీద మనమైతే ఈరోజు టాపిక్ అయితే మాట్లాడుకుందాము. సో మీరైతే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా కనుక్కోండి. నేనైతే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొంచెం ఒక 5వ నెల వరకు పర్వాలేదు, 5వ నెల అని కాదు కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కొంచెం ఇలాంటి వ్రతాలు నోములు ఇవన్నీ కూడా ఫెస్టివల్స్కి గుడికి వెళ్ళడం ఇవన్నీ వేరు, కానీ మనం ఇంట్లో వ్రతాలు చేసుకోవడం ఏంటంటే ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తూ ఉంటుంది. సో అది కూడా చిన్న పీట ఏదన్నా వేసుకొని కూర్చోవాల్సి వస్తూ ఉంటుంది అండ్ ఫాస్టింగ్ ఉండాల్సి వస్తూ ఉంటుంది. దాని తర్వాత కొబ్బరికాయ లాంటిది కొడుతూ ఉంటాం అన్నమాట. సో ఈ మూడు చేయడం వల్ల ఏంటంటే ఫాస్టింగ్ అనేది ఉంటే గర్భవతులు ఉండలేరు. సో గ్యాస్ ఫామ్ అనేది అవుతూ ఉంటుంది. దాని తర్వాత ప్రెగ్నెన్సీలో ఆకలికి అలా ఎక్కువసేపు ఉండొద్దు, ఈవినింగ్ దాకా కూడా ఉండాల్సి వస్తుంది. ఒక్కొక్క టైంలో మనకి నోములు అంటే వాయనానికి ఎవరు రాకపోతే ఈవినింగ్ దాకా కూడా ఉండాల్సి వస్తుంది. దాని తర్వాత కొబ్బరికాయ కొట్టేటప్పుడు బేబీ కదలొచ్చు. సో అంటే కొబ్బరికాయ ఎప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక కొట్టకుండా ఉంటే మంచిదన్నమాట. సో కొబ్బరికాయ కొట్టకపోతే మనకి పూజ అనేది కంప్లీట్ అవ్వదు. దాని తర్వాత కిందనే కూర్చోవాలి. మనం ఏదైనా క్లాత్ లాంటిది ఏదైనా సాప లాంటిది వేసుకొని కూర్చోవాలి, కానీ స్టూళ్ళ మీద పీటల పెద్ద ఎత్తు పీటల మీద కూర్చుంటామంటే అది పూజకి ఫలితం అయితే ఉండదన్నమాట. సో అందుకు నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళందరికీ కూడా స్టార్టింగ్ నుంచి వ్రతం అనేది చేసుకోకుండా ఉంటేనే బెటరు. ఈ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ బాలింతగా ఉన్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు బేబీని చూసుకోవడంలో ఎక్కువ కేర్ చూపిస్తే సరిపోతుంది. సో చిన్నపిల్లల్ని దేవుళ్ళలాగా మీరు భావించి సో వాళ్ళకే కేటాయించాలి ఈ 2 ఇయర్స్. సో పిల్లలు ఒక 1 ఇయర్ తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ప్రెగ్నెన్సీలో ఫాస్టింగ్ ఉండకూడదు కదా, ఆఫ్టర్ డెలివరీ మీరు 1 ఇయర్ తర్వాత ఫాస్టింగ్ అనేది ఉండొచ్చు, కింద కూర్చోవచ్చు, వాయనాలు ఇవ్వచ్చు, ఈవినింగ్ దాకా కూడా వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ ప్రెగ్నెన్సీలో చాలా టాస్క్ అవుతుంది. ఎవరైనా హెల్ప్కి ఉన్నా కానీ ఈ ఫాస్టింగ్ అనేది చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఈ వ్రతం అనేది చేసుకోకుండా ఉంటే మంచిది. కానీ మీరేం చేయొచ్చు అంటే మీ పేరెంట్స్ ఇంట్లో కానీ లేదా మీ అత్త వాళ్ళ ఇంట్లో కానీ పక్కన ఎవరైనా మన నైబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఆ పూజని ఆ వ్రతాన్ని కల్లారా చూడండి, చూసి తీర్థం తీసుకుంటే కూడా మనకి వ్రతం చేసిన సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. దాని తర్వాత అలా కొంచెం మనకి పుణ్యం అనేది కూడా దక్కుతుంది, మీ బేబీకి ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి. సో ఎవరైనా వాయనానికి పిలిస్తే కూడా వెళ్ళొచ్చండి. సో వాయనం తీసుకోవడం వల్ల కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. సో ప్రెగ్నెన్సీ వాళ్ళని కూడా చాలామంది వాయనానికి పిలుస్తూ ఉంటారు. సో వెళ్ళండి. అండ్ ఎవరైనా హెల్ప్కి పిలిస్తే కూడా వెళ్ళండి, కానీ కింద కూర్చోవద్దు. అక్కడ కూడా కొంచెం స్టూల్ మీద లేదా సోఫాలో కూర్చోవడానికి ట్రై చేయండి. సో ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ నేను వీడియో షేర్ చేస్తూ ఉంటానన్నమాట ప్రెగ్నెన్సీల గురించి, ప్రెగ్నెన్సీ వాళ్ళు ఈ వ్రతం చేసుకోవచ్చా లేదా అనే దాని గురించి. సో ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత నేను కూడా వ్రతం అనేది చేస్తూ ఉండేదాన్ని, ఎవ్రీ ఇయర్ కూడా చేసేదాన్ని. ఈ ఇయర్ అయితే మాకు ఫెస్టివల్ లేదనమాట. సో అందుకే నేను ఈ ఇయర్ మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అక్కడ నేను మీకు పూజ వ్రతం అదంతా కూడా చూపిస్తాను. సో ఈ ఇయర్ అయితే నా దాంట్లో వ్రతం అనేది రాదు. కానీ గర్భవతులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఫెస్టివల్ ఇంట్లో ఆ రోజు మాత్రం మామూలుగా దీపారాధన చేసుకోండి, కొబ్బరికాయ అది ఉంటే హస్బెండ్తో కొట్టించండి. సో ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. కానీ వ్రతం గురించి మాత్రం ఈ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఈ 2 ఇయర్స్ మీరు ఆగితేనే బెటర్ అనేసి నా ఉద్దేశం. అండ్ మీ పెద్దవాళ్ళని అడిగినా అదే చెప్తారు. సో ఖచ్చితంగా మీ డౌట్స్ అన్నీ వరలక్ష్మి వ్రతం గురించి కంప్లీట్ అయిపోయాయని అనుకుంటున్నాను. చాలామందికి డౌట్స్ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. దాని తర్వాత వీడియో కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.